హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళైతే మేము పొద్దునైతే లేచేసినాము. ఇంకా లేచి అందరు ఎక్కడో అక్కడికి పనిలోకైతే కూర్చున్నారు. ఎందుకంటే ఇవాళ మా థర్డ్ వదిన వాళ్ళ పుట్టింటికి వెళ్తుంది కదా పెళ్ళి అయినాకలా, అది ఉండే. ఇంకా మేము తొందరగా లేచి అందరం ఫ్రెష్ అప్ అయితే అయిపోయి కూర్చున్నాము. ఇంకా ఇక్కడ మేము టిఫిన్ కూడా చేసేసి ఉండే. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ కోసం అని ఇంకా పని ఉండే. ఇక్కడ మా వదిన వాళ్ళ ఇంటి వాళ్ళకి బట్టలు పెట్టి చేస్తారు. ఇక్కడ మా పెద్దన్న వాళ్ళకైతే అది చేస్తున్నారు. ఒక 2 days తర్వాత ఇప్పుడు చిన్నొద్దులు అంటారు కదా, చిన్న డిన్నర్, అది వదిన వాళ్ళ దగ్గర ఉంటుంది కదా, అందుకని ఆమె 2 days ముందే వెళ్తుంది. ఇక్కడ మా పెద్ద వదిన కూడా డిన్నర్ లంచ్ కోసం ప్రిపేర్ చేస్తుంది. ఇంకా ఇక్కడ మా పెద్దమ్మ అయితే వేడి పూలలు అయితే చేస్తుంది. ఇంకా అది కరెంట్ పొయ్యి మీద, అంటే ఇట్లా గ్యాస్ మీద కాకుండా కట్టెల పొయ్యి మీద చేసినుండే కాబట్టి అది ఎక్దమ్ సూపర్ ఉండే దాని టేస్ట్ కూడా. ఇంకా అట్లానే మేము తినేసినాక నేనైతే ఈవినింగ్ చెవులు గుట్టే టైం వస్తే నేను మా అక్క వాళ్ళు మేమందరం కలిసి అది చెవులు అయితే గుట్టించుకుంటున్నాం. మీద సైడ్ నాకు గుర్తించుకోవాలని ఎప్పటి నుంచో ఉండే, బట్ అది ఫైనలీ ఇప్పుడు అయ్యింది. ఇంకా కొంచెం పెయిన్ లేకుండా అయితే ఆమె జల్దీ చేసేసి ఉండే, నాకు అంత పెయిన్ కూడా కాలే. ఇంకా ఈవినింగ్ అయిపోయింది, ఇంకా ఏం తినాలని మేమైతే ఐస్ క్రీమ్స్ అయితే తీసుకుని పోయినాం. అక్కడ వేడి చెప్పిన కదా, చాలా అంటే చాలా టూ మచ్గా ఉండే అక్కడ వేడి, అస్సలు హ్యాండిల్ చేయలేము. ఇంకా మేమైతే ఐస్ క్రీమ్ తినేసి మేమైతే అట్లా ఇంకా టైంపాస్ చేసుకుంటున్నాం. ఇక్కడ ఇంకా ఇవాళ ఏముంది అంటే మా పెద్ద అన్న వాళ్ళ కొడుకు బర్త్డే ఇవాళ. సో మేము ఇలా చికెన్ బిర్యానీ అయితే చేద్దామని డిసైడ్ అయిపోయినాం. ఇక్కడ మా అన్న వాళ్ళు కూడా మా అక్క మా బావకి హెల్ప్ చేస్తున్నారు. అక్కడ మా అక్క మా బావనే కుక్ చేసినారు చికెన్ బిర్యానీ. ఇంకా యాక్చువల్లీ అక్కడ ఊర్లలో బిర్యానీ, చికెన్, నాన్ వెజ్ అవి తినరు, చాలా అంటే చాలా తక్కువ. ఇంకా అక్కడ కొంచెం తినడానికైనా ఏదైనా పెద్ద ఒకేషన్ ఉండాలా. ఇంకా ఇక్కడ అయితే లోపల సౌండ్ బాక్స్ అవి తెచ్చి మేమైతే డ్యాన్స్కి అయితే ప్రిపేర్ చేస్తున్నాం. అక్కడ బయట డిన్నర్కి పనులు అవుతున్నాయి. ఇంకా మా అక్క బిర్యానీ చేయడం అయితే స్టార్ట్ చేసింది. అది కూడా కట్టెల పొయ్యి మీదనే చేసినాము, ఎందుకంటే టేస్ట్ ఎక్దమ్ ఉంది దాని మీద, అందుకని. ఇక్కడ మా తమ్ముడు అయితే రెడీ అయిపోయినుండే. ఇంకా మనం కొంచెం ఫొటోస్ అవన్నీ దింపేసి మేము బర్త్డే అయితే స్టార్ట్ చేసేసినాం. ఇంకా మేము జల్దీ బర్త్డే అయితే కంప్లీట్ చేసుకొని డిన్నర్ అయితే చేసేసినాం. అప్పటికే 11 అయిపోయింది టైం. మళ్ళీ 12 వెడ్నెస్డే మేము తినామని చెప్పేసి ఇంకా మేము ఎర్లీ మార్నింగ్ అయితే లేచేసినాం, ఎందుకంటే మేము ఇవాళ ఇక్కడ నుంచి బయలుదేరుతున్నాం మేము, అందుకని చెప్పేసి ఇంకా మేమందరం రెడీ అయిపోయి అందరికీ సెండ్ ఆఫ్ ఇచ్చి అయితే మేము వస్తున్నాం. కాలు మొక్కి బాయ్ చెప్పి వదిన వాళ్ళ వీళ్ళతో పెద్ద మమ్మీ వాళ్ళతో మాట్లాడి అందరికీ మార్నింగ్ అప్పుడు టైం 5 అవుతుంది. 5:30కి మాకు అక్కడ నుండి బస్సు ఉండే, అందుకని చెప్పేసి మేము జల్దీ